మీ నాయకుడికి పేదోళ్ళ కడుపుల మీద కొట్టడం తెలుసురా. మా నాయకుడికి పేదోళ్ళ కడుపులు నింపడం తెలుసు. ఒకప్పుడు మా అధికారం ఉన్నప్పుడు 5 రూపాయలకు అన్నం పెట్టి కడుపులు నింపాం. మీ రాజకీయం ఉన్నప్పుడు మీరేం చేసిర్రా? కడుపులు కొట్టడం తప్ప. ₹5 మన 5 నోట్లో పోతున్నాయంటే కేసీఆర్ అన్న మాత్రం చల్లగా ఉండాలి. 60 ఏళ్ల గాయాలు, మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి. బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం చెప్తున్నా మామ, నా వీడియోని ఇంత అయితే అంత షేర్ అయ్యి. నేను బీఆర్ఎస్ వీడియోలు ఇస్తే నా మీద కేసు ఫైల్ చేసిరు మామ. ఏం లేదు మామ, అయినా కేసు ఫైల్ చేసిన ఏడికైతే ఆడికి చూసుకుందాం, కానీ ఎంత అడిగేసేది లేదు మామ. జై బీఆర్ఎస్. కేసులకు ఎవరు భయపడతారా? జైళ్లకు కేసులకు భయపడితే నేను తెలంగాణ ఉద్యమం చెప్పొచ్చా? భయపడతారు ఎవరన్నా చెప్పండి. మళ్ళీ ఏమైపోయి చేపడకపడతారు. న్యాయస్థానాలని న్యాయం పట్టింది. ఒకప్పుడు ఈ ఫైట్ అండ్ కేసీఆర్ ఫైటర్ కేసీఆర్ ఆపరేట్ చనిపోయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే గిట్ట ఈ వీడియోని చూడరు మామ. ఈ అమ్మమ్మ ఏమంటుందో ఒక్కసారి నోర్రి. నా మొగుడుతో వచ్చిండు పింఛన్ రాపించుకుంటే ఈ బడకా వచ్చి అది కూడా కొట్టేసిండ్రు. ఈడు ఉపేంద్ర గారు, ఉపేందర్ రెడ్డి అంటారు. రెడ్డి దేవేందర్ రెడ్డి, వాడే సీఎం ఇప్పుడు. మంది అందరూ నోలు కొడతాడు. మీ నాయకుడికి పేదోళ్ళ కడుపుల మీద కొట్టడం తెలుసురా. మా నాయకుడికి పేదోళ్ళ కడుపులు నింపడం తెలుసు. ఒకప్పుడు మా అధికారం ఉన్నప్పుడు 5 రూపాయలకు అన్నం పెట్టి కడుపులు నింపాం. మీ రాజకీయం ఉన్నప్పుడు మీరేం చేసిర్రా? కడుపులు కొట్టడం తప్ప. ₹5 మన 5 నోట్లో పోతున్నాయంటే కేసీఆర్ అన్న మాత్రం చల్లగా ఉండాలి. 60 ఏళ్ల గాయాలు, మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది. మన మీద పాటేసి మనల్ని చూసి ఎవడెవడైతే నవ్వాడో వాళ్ళ ముందర మన పాటేసి మనమేంటో వాళ్ళకి చూపించాలి. చూస్తూ చూస్తూ 2025 కూడా అయిపోతుంది. ఇంకా మా అంటే తిప్పి కొడితే 3 ఏళ్ళు కూడా లేదు. చక్కగా ఎలక్షన్ అని పోతుంది. 2 ఏళ్ళు ఉన్నాయి. 2 ఏళ్ళు ఓపిక పట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ మాత్రం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాజ పెడతా అబ్బని గుర్తుకు తెస్తా. మామా, మీ అందరికి నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణలో జరిగేది ప్రజల పాలన అస్సలకే కాదు. నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, తెలంగాణలో జరిగేది దొంగల పాలన. ఎందుకు అంటున్నావురా ఈ మాటలు అని అంటే, నేను ఒక వీడియో పెడతా, క్లారిటీ ఏను ఫస్ట్. విన్నావా వీడియో మొత్తం? అరే 2 లక్షల ఉద్యోగాలు అమల్లోకి తెప్పిస్తా అని చెప్పి ఇప్పుడు మాతోని కాదు అనంటే, ఒకప్పుడు తులం బంగారం కూడా మాతోని కాదన్నావు, ఉద్యోగాలు మాతోని కాదంటున్నావు. అసలు ఏమైతుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ఖాళీ ఒక ఫ్రీ బస్ ఒకటి పుకాట్ ఎక్కువ అది ఒక్కటే తెలిసింది. ఇంకా మీరు ఆ ఫ్రీ బస్ తప్పించి ఇంకేమన్నా వస్తున్నాయా? అర్థం చేసుకొని మీరు కరెక్ట్ గా ఆలోచించారు. తెలంగాణ
సిమ్రా కేసీఆర్ పని అయిపోయింది, కార్ షెడ్ పోయింది అనుకుంటారు కదరా. రే కేసీఆర్ ఒక్కసారి తెలంగాణ భవన్ కి ఎంట్రీ ఇస్తేనే కాంగ్రెస్ నాయకులకి పిచ్చలు నెత్తికొచ్చినాయి. అర్థమైందా? నోట్లకి వెళ్ళి మాట తీస్తే ఒక్కొక్కరికి ఉచ్చ వాడుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద కేసీఆర్ రే.